నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలోని సీనియర్ జర్నలిస్ట్ ఏమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, లక్ష్మీ పార్వతి గారు అసలు ఎన్టీఆర్ గారి వైఫే కాదు, వీరగంధం సుబ్బారావు గారికి ఇంకా విడాకులు అంటే ఆయన విడాకులు ఇవ్వలేదు ఈవిడికి. ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా ఆయన పేరు అంటే లక్ష్మీ పార్వతి గారి అబ్బాయి పేరు కూడా వీరగంధం గారి ఇంటి పేరు మీదే ఉంది అని ఇప్పుడు అసలు ఈవిడ ఎన్టీఆర్ గారి భార్య కాదు అని కొత్త వార్తలు వస్తున్నాయి సార్. దీని గురించి మీరు ఏమంటారు సార్? కొత్త అంటే వాళ్ళ ఊరు వాళ్ళే అంటున్నారు అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏమి లేదు, వాళ్ళు మాట్లాడిన దాని మీద మనం విశ్లేషించుకుంటున్నాం. అవునండి. అక్కడ వాళ్ళ ఊరు వాళ్ళు ఏమంటారంటే ఈ వీరగంధం లక్ష్మీ పార్వతి గారి తాలూకు ఆడపడుచు అని చెప్పుకుంటున్నారు. అది మనం కన్ఫర్మ్ చేయలేము. మాకు తెలిసిన ఆవిడదండి, ఇక్కడ ఉండేదండి అని కొంచెం ఆ మాటలు మనం చెప్పకూడదు. ఇలా ఉండేదండి, ఆ మొగుడికి విడాకులు ఇవ్వలేదు, విడాకులు ఇవ్వకుంటేనే ఎక్కడికి వెళ్ళింది, అంతలో ఆయన చచ్చిపోయాడు, వచ్చి మీకు ఆ తర్వాత ఏమైందో తెలియదు. అంతేగాని ఈవిడ్ని ఆయన పెళ్ళానుగా ఎవరు ఊహించుకోలేదండి, ఎవరు ఒప్పుకోలేదు కూడా. ఎన్టీ రామారావు గారు ఎక్కడ, ఈవిడ ఎక్కడ? లీగల్గా కూడా కాదు కదా సార్. అంటే ఫస్ట్ పెళ్ళికి విడాకులు ఇవ్వకుండా సెకండ్ పెళ్ళి యాక్సెప్ట్ చేయరు కదా. అదే లీగల్గా కూడా కాదు కదా, ఎందుకు అలాగే ఊరికి పేటరేగిపోతుంది అని అంటున్నా అనమాట. అది నిజమే కదా. ఇప్పుడు మనం ఒక్క క్షణం కోపాన్ని పక్కన పెట్టేసి నువ్వేం చేసావు, ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నావు. ఆ ఫస్ట్ మ్యారేజ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ కాదు. అప్పుడు వీరగంధం సుబ్బారావు గారికి ఒక వైఫ్ ఉంది. వైఫ్ ఉంటే వచ్చిందన్నమాట. వచ్చి మీ తాలూకు పాట, మీ తాలూకు మాట నన్ను ఆకర్షించాయి, నేను మీ దగ్గర శిష్యురాలుగా చేరుతాను అని చెప్పింది. శిష్యురాలుగా చేరు, ఆ శృతి బాక్స్ ఒకటి ఇచ్చినట్టే ఆ శృతి బాక్స్ వాయించుకొని ఉండేది. ఈవిడ కూడా మొత్తానికి ఉపన్యాసాలు ఇచ్చేదాన్ని చెప్పుకుంటుంది ఈవిడ. మరి ఉపన్యాసాలు ఏమి ఇచ్చేదో తెలీదు. అంటే ఆయనకు కూడా ఈవిడ లీగల్గా భార్య కాదంటారా? మొదటి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. అప్పటికో 3-4 పిల్లలు ఉన్నారు. అప్పుడు వచ్చింది మాట, వీరగంధం సుబ్బారావు దగ్గరికి వచ్చింది శిష్యరిగానికి. తర్వాత అలా ప్రోగ్రాం కాడికి వెళ్తారు కదా, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇదేటమ్మాయి, నువ్వు నా కూతురు లాంటి దానివి, నా శిష్యురాలివి, నువ్వు నాకు అట్లాంటి దృష్టి ఉండకూడదు అని చెప్తే ఏమి చేసింది, ఇవి కావాలని చెప్పాలని చెప్తున్నాను. ఈ మాటలు ఎవరు చెప్పారు? వీరగంధం సుబ్బారావు గారు చెప్పిన మాటలు అచ్చు తప్పు లేకుండా తూచా తప్పకుండా చెప్తాను అన్నమాట. అప్పుడు కొన్ని నిద్ర మాత్రలు మింగేసింది. ఎలా ఎందుకు మింగేసింది? నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే, ఇంకా నువ్వు దక్కకపోతే నీ చచ్చిపోవడం మంచిది అని నిద్ర మాత్రలు మింగేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత మొత్తానికి ఏదో విధంగా బతికించుకున్న తర్వాత ఏడుపు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే అప్పుడు మామూలుగా అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు కొంచెం వేదాలు, ధర్మాలు, పురాణాలు ఇవన్నీ ఆయన తెలుసు. అసలు మనకి ఇండియాలో మొట్టమొదటిసారిగా అమెరికాలో అరిక చెప్పిన వ్యక్తి ఎవరంటే వీరగంధం సుబ్బారావు గారు. చాలా పవిత్రమైన వ్యక్తి మాట. అందుకని అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మరి వీడికి ఎందుకనో వచ్చింది, మొత్తానికి మంచి ప్లాన్ వేసింది, ఒక రిచ్ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుని వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన్ని పెళ్ళి అంటే మామూలుగా ఆత్మకథ రాస్తానని చెప్పింది. ఆత్మకథ రాస్తే నువ్వే రాస్తా, నాకు నా బొంద అని చెప్పాడు. మొత్తానికి అలా రోజు వచ్చేసరికి ఒక ఒంటరి ప్రాణం, ఎవరు లేరు. ఆయనకేమో భోజన ప్రియుడు, క్యారెట్ తీసుకురావడం. అప్పుడు వచ్చినప్పుడు గాయత్రి చెప్పేదట, అదొకటి విన్నాను నేను. ఎందుకు గాయత్రి చెప్పే వాళ్ళ తాలూకు మాట సక్సెస్ అవుతుంది. ఎవరైనా గాయత్రి మంత్రం చెప్పినట్టయితే అది కొంచెం ప్రభావం ఉంటుంది అన్నమాట. మొత్తానికి ఏదో విధంగా ఈవిడ ప్రభావంలో పడిన తర్వాత ఈయనకు పెళ్లి చేసుకోకపోతే ఈయన పెళ్లి చేసుకోలేదు. ఈయన పెళ్లి చేసుకోకపోతే ఈయన దగ్గర కూడా అదే ట్రిక్ ఉపయోగించింది, మాత్రలు మింగేసింది. అయ్యో, ఇంత ప్రేమ నా మీద ఉందా అని చెప్పేసి ఆయన అప్పుడు మేజర్ చంద్రకాంత్లోనేమో ఓవరాల్గా అనౌన్స్ చేశాడు. అంతే అనౌన్స్ చేసి మరి అక్కడే దండలో మార్చుకున్నారు. అదే దాన్ని ఏమంటారు, గాంధర్వ వివాహం అనుకోవాలన్నమాట. అంటే ఇలా దేవతల గాంధర్వ వివాహానికి తర్వాత మొత్తానికి ఏంటంటే ఇక్కడ కేవలం రామారావు గారు తను ఆ ఉమామహేశ్వరి తాలూకు ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఉండేవారు అన్నమాట.
ఉండేవారు. వంటింటి రాజకీయాలు ఆవిడ తృతీయ శక్తిగా రాజ్యాంగేతర శక్తిగా ఉండడం వల్ల పార్టీకి దెబ్బ తగులుతుంది. పార్టీ వాళ్ళందరి దగ్గర కూడా కానుకలు తీసుకోవడం, నువ్వు నాకు వడ్డాను తీసుకురా నీకు మంత్రి పదవి ఇస్తానని చెప్పడం, ఇలాంటి అన్నీ మనకి రుజువు అయ్యాయి. ఇందులో ఒక్క మాట మనం చెప్పుకుంది లేదు. ఎర్రబడి దయాకర్ రాజు చెప్పడం మాట వడ్డాను అడిగిందట, వడ్డాను తీసుకురా నీకు మినిస్టర్ ఇస్తానని. అలాగా అప్పుడు ఆ రోజుల్లో పట్టుచీరలు విపరీతమైన పట్టుచీరలు, ఎన్ని పట్టుచీరలు అని మళ్ళీ తిరిగి ఆ చందన బ్రదర్స్కి అమ్మేదట. అలాగే చందన బ్రదర్స్కి చాలా అనుకూలంగా ఉన్నటువంటి దేవేంద్ర గౌడ్ వీళ్ళందరూ ఆ మొత్తం కథ అంతా నాకు తెలుసు. ఎందుకంటే రామారావు గారి తాలూకు భక్తుడిని కనుక నేను ఆ కథ అంతా తెలుసు నాకు. బహుశా రామారావు గారి లైఫ్లో నాకు తెలిసిన అంశాలు ఇంకెవరికి తెలియమో. ఇంకోళ్ళు ఎవరన్నా మామూలుగా ఊహాగానాలు చెప్తారు కానీ కళ్ళారా చూసి మాత్రమే చెప్పగలను. చివరిసారిగా రామారావు గారిని లక్ష్మీపార్వతి ఉంటుండగానే వెళ్ళాను నేను. వెళ్తే రామారావు గారు వచ్చారా అలాగే అంటాడు ఆయన. రామారావు గారు అని వచ్చారా, ఇక్కడ ఎలా ఉన్నారు, పిల్లలలా ఉన్నా అన్నాడు. అంటే నాకెందుకో ఏడుపు వచ్చింది. అక్కడ వైస్రాయ్ హోటల్ దగ్గర కొట్టారు కదా, అది తలుచుకుంటూ ఏడ్చేశాను నేను. ఏం లేదు, డోంట్ వరీ, మళ్ళీ మన ప్రభ వెలుగుతుంది, గో హెడ్ అని చెప్పాడు మాట. అదే లాస్ట్ ఆయనతో మాట్లాడలేకపోయాను. ఆ ఏడుపు వచ్చేసి ఏడ్చేసరికి ఆయన చూస్తే మనకి ఇలా చూస్తాడు, చూడలేకపోయి ఏడ్చేశారన్నమాట. అది ఇంత దగ్గరగా ఉన్న వ్యక్తి అన్నమాట నేను. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇక్కడ రామారావు గారి జీవితంలో ప్రవేశించావు, రామారావు గారికి ఏంటంటే ఒక తోడయ్యావు, నువ్వు మంచి కంపానియన్ అయ్యావు, నువ్వు తర్వాత ఎట్లాంటి లైఫ్ లీడ్ చేసావో నీకే బాగా తెలుసు, మాకు తెలీదు. ఆయన నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసావో, బిడ్డల్నే ఎక్స్పెక్ట్ చేసావో, ఒక మామూలు ఏమీ లేకుండా పవిత్రంగా ఆయన సేవ చేసుకుందాం అనుకుంటున్నావో, ఏదేమైనప్పుడు కూడా నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నావో, పెళ్లి చేసుకున్నావో నీకే తెలియాలి. ఆయన దగ్గర నుంచి రూపాయి తీసుకున్నావు, 2000 తీసుకుంటున్నాను చెప్పావు కదా. 2000 తీసుకుంటే 3 సంవత్సరాల్లో నీకు ఎంత ఉండాలి? 2000 అంటే నెలకి 24 సంవత్సరాలకి 24,000, 3 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు లోపలే ఉండాలన్నమాట. మరి నీకు ఎన్టీ రామారావు గారు శివసాహిత్యం పొందేసరికి 1,00,000 రూపాయలు లోపలే ఉన్నాయా? 1,00,000 రూపాయలే నీ దగ్గర ఉన్నాయా? ఎంత ఉన్నదో అది నీకు తెలియాలి. 4 పెట్లు పోయి, సూట్ కేసులు పోయి అని చెప్పావు. అది కూడా దేంట్లోనూ మన ఏదో TV5 ఇంటర్వ్యూలోనూ ఎక్కడో నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి, ఎవడో మన రామకృష్ణ అనే ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి చెప్పావు నువ్వు. ఇలాగా 4 పెట్లు పోయినాయి, 4 పెట్లలో 4 తిరిగి రాలేదని చెప్పింది కానీ నువ్వే. మరి నీ లెక్క ప్రకారంగా 2,000 రూపాయలు నెలకి ఇచ్చినట్టయితే ఏవి ఖర్చు పెట్టకంటే ఉంటే నీకు ఎంత 24 అంతే, 82 అయి ఉండాలి, అంతే కదా. అవును, 72 అయి ఉండాలి, 3 అంతే. 72,000 ఖర్చు పెట్టకంటుంటే ఉండాలన్నమాట. సరే, నీ మాటకి ఆ మాటలకి ఏ మాటలకు కూడా పొంతలు లేదు కనుక నీ మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. నువ్వు ఎన్టీ రామారావు గారి భార్య కాదు అని ఇప్పుడు వచ్చింది. అది మీ వాళ్ళే అంటున్నారు, మీకు దగ్గర బంధువులే అంటున్నారు. అలాగే వీరగంధం సుబ్బారావు గారి దగ్గర విడాకులు తీసుకోలేదు, అది నిజమే, అది నువ్వు చెప్పావు. అది లక్ష్మీ ఎన్టీఆర్లో చెప్పావు అన్నమాట. ఏమని చెప్పావు? ఎప్పటి నుంచి నేను అంటే భర్తకి ఫోన్ చేస్తుండగా, ఎప్పటి నుంచి నేను ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారికి ఇప్పటి నుంచి నేను మానసికంగా భౌతికంగా దగ్గర అవుతున్నాను, నా మీద మీరు ఎటువంటి అధికారాన్ని కానీ ఆలోచన కానీ పెట్టుకోవద్దు, ఇలాగా మన్నించండి అని కూడా చెప్పింది. భౌతికంగా నైతికంగా దగ్గర అయిపోతున్నానని చెప్పేసి నన్ను మన్నించడని కూడా భర్తను కోరుకున్నావు. బాగానే ఉంది, సినిమా వరకు బాగానే ఉంది. మరి ప్రపంచం దృష్టిలోను నువ్వు పూర్తిగా ఇలా రెచ్చిపోతున్నట్టు చేయమన్నా, నువ్వు రెచ్చిపోతున్నావు అని అమ్మాయి, నువ్వు వీరగంధం సుబ్బారావు దగ్గర విడాకులు తీసుకున్నావా? తీసుకుంటే ఏది కాగితం చూపించు, అంతే కదా. ఇగో వీరగంధం సుబ్బారావు దగ్గర విడాకులు తీసుకున్నాను కనుక రామారావు గారు నా భర్త, అయ్యి కాగితం చెప్పి పబ్లిష్ చేయండి. అది లేకుంటే ఊరికే నేను చంద్రబాబు నాయుడిని తరిమి కొట్టేస్తాను, పురంధేశ్వరిని తరిమి కొట్టేస్తాను, ఎవరు పేరు మన భువనేశ్వరిని తరిమి కొట్టేస్తాను, ఎవరిని తరిమి కొట్టేస్తావు? అసలు నీకు ఎన్ని వచ్చాయి? నీకు టెక్కల్లో పోటీ చేసినప్పుడు 600 సీట్లు ఓట్లు వచ్చాయి. ఇది నీ స్టాండర్డ్.
600 ఓట్లు వచ్చాయి. మరి ఎవరు తరిమి కొట్టేస్తావు నువ్వు? పోనీ మీకు జగన్ పార్టీలో అందరూ నీ వెనక వస్తారనుకున్నావా? నిన్ను గోతులు దింపేస్తారంతే. తర్వాత నీ పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడు. అదే పనిగా పూర్తిగా పురంధేశ్వరిని చంద్రబాబు నాయుడిని తిట్టడం నీకే మంచిది కాదు. నువ్వు ఎవరిని ఏమి చేయలేవు, వాళ్ళ వెంట్రుకు కూడా నువ్వు పేగలేవు. కానీ ఊరికి ఎందుకు అనవసరం నోటుకు వచ్చినట్టు మాట్లాడుకోవడం? ఏమో రేపు పొద్దున్న నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్తావేమో, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు కదా, అవసరమైతే తల్లిని చెల్లిని కూడా దూరంగా పెడతాడు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్. అందువల్ల అప్పుడు నీకు పదవి ఇచ్చాడు, పదవిలో 10 రూపాయలు కలిసి వచ్చే పదవి ఇచ్చాడా? 10 రూపాయలు సొమ్ము చేసుకున్నావా? పదవి ఇచ్చాడు, కొన్ని తృప్తి తీరగా 4 పద్యాలు ఎవరికైనా చెప్పావా? కవిత్వం ఎవరికైనా చెప్పావా? భాష గురించి ఎక్కడ మాట్లాడావా? భాష గురించి 10 రూపాయలు ఖర్చు పెట్టావా? ఎందుకమ్మా ఆ ఉద్యోగం ఎందుకు, ఆ చేయడం ఎందుకు? మనకు కొన్ని తెలుగు భాష మీద నాకు ప్రేమ ఎక్కువే, నేను తెలుగు చదువుకున్నాను. కొన్ని తెలుగు భాష ఒకసారి ఆంధ్ర అంతా విత్తనాలు చల్లినట్టు అక్కడ ఎక్కడ పడితే అక్కడే ఈ తెలుగు బాగా వృద్ధిలోకి రావాలి, తెలుగుని బాగా నేర్చుకోవాలి, తెలుగు పట్ల అంకిత భావం ఉండాలని మనం చెప్పగలిగామా? ఏమీ చెప్పినప్పుడు ఈ పదవులు ఎందుకు? అయిపోయింది నీ పదవి, ఇంకో 2-3 మాసాల్లో అయిపోతుంది. లక్ష్మీపార్వతి గారు లీగల్గా ఎన్టీఆర్ గారు భార్య కాదు, అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఆవిడ భార్య అని చెప్పుకోవడానికి అసలు ఆస్కారం లేదు కదా సార్. చూపించాలి. అవునా? ఆయన నాకు విడాకులు ఇచ్చారని చూపిస్తే పర్వాలేదు. ఆ విడాకులు ఇచ్చారని నువ్వు అనుకుంటే ఎలాగవుతుంది? అవునండి. నువ్వు అనుకుంటే ప్రజలు అనుకునేది ప్రజలు అనుకుంటారు. అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.